go back to your seats. Yes, please go back to your seats. Now you can start discussion. Leader of the opposition, please, if you want to start discussion, you can start. Nehru Garu. Yes. No? Please go back to your seats. Please go back to your seats. Please. Please. దయచేసి కూర్చోవాలా. Go back to your seats. Please go back. One of you are asking for discussion. You can start discussion now. You can start discussion now. ఇంతసేపు చర్చించాలన్నారు కదా, చర్చించమనండి. You are at liberty to take your time. Please go back to your seats and start discussion. Please. Please go back to your seats. Yes. Please go back. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆయన దాంట్లో ఇంపార్టెంట్ పోర్షన్స్ ఆల్రెడీ చదవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎంటైర్ స్టేట్మెంట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇంకా స్టేట్మెంట్ అయ్యింది. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు, విజ్ఞప్తి చేయండి ప్రతిపక్షాన్ని. మీకు చర్చించాలని ఉంటే చర్చించమని అడిగారు. కానీ వాళ్ళ సీట్లలోకి వెళ్ళి కావాలంటే చర్చించొద్దు ఇచ్చారు. అంటే వాళ్ళు సీట్లలోకి వెళ్లకుండా ఇక్కడుండి ఈ ధర్నాలు చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. వాళ్ళు చర్చించాలనుకున్నప్పుడు, నిజంగా చర్చించాలనుకున్నప్పుడు వాళ్ళ సీట్లోకి వెళ్ళండి. ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ మీద వాళ్ళకి ఏమైనా విజ్ఞత ఉంటే చర్చించమని అడుగుతూ ఉన్నాం. చర్చకు ముందుకు రావాలని అడుగుతున్నాం. మేము చర్చించమని అడుగుతా ఉంటే మాకు చర్చ కావాలంటారు. ఇది ఎక్కడ సాంప్రదాయం అధ్యక్ష? ఇది ఎక్కడ సాంప్రదాయం లేదు. చర్చించమని ముఖ్యమంత్రి గారు అడిగారు. మీ సీట్లో కూర్చొని మీరు మాట్లాడండి, మీరు క్లారిఫికేషన్ అడగండి, దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అంతేగాని మేము అడుగుతూ ఉంటే కూడా ఈ విధంగా హౌస్ స్టాల్ చేయడం అనేటువంటి సత్సాంప్రదాయం కాదు అధ్యక్ష. You are making noise. What do you want? Please tell what do you want. Please tell what do you want. చేయండి, చర్చ చేయండి. ఇప్పుడు నాకు గో all the time you want to make discussion. You discuss. Go and start your discussion. Please go and start your discussion. Time is given to you. Yourself or your leader, you can go and start the discussion. Please. Yes. ఏం చెప్పండి, శ్రీధర్ గారు చెప్పండి. You are starting discussion. Are you starting a discussion? Are you starting your discussion on the statement? Then what? No. Don't start. Please go and be seated. No. What do you want? You want to start a discussion? Yes. Please go back to your seat. Yes. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు న్యాయం కావాలని అడుగుతున్నారు. అంటే రాజధాని ఇడుపులపాయలో పెట్టమని న్యాయం కావాలని అడుగుతున్నారు. అదేం చెప్పానండి వాళ్ళ నాయకుడికి. న్యాయం కావాలని అడుగుతున్నారు. ఏమైనా రాజధాని ఇడుపులపాయలు కావాలేమో ప్రతిపక్ష నాయకుడికి అదే మేము తీసుకున్నాం. అధ్యక్ష, నేను చూస్తున్నాను, ఈ 3 పర్యాయాల నుంచి నేను శాసనసభలో ఉన్నాను. ఇటువంటి విచిత్రమైనటువంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ప్రశ్న అడుగుతారు, సమాధానం చెప్పకుండా వాకౌట్ చేసి వెళ్తారు. ఈరోజు సభ్యులందరికీ పోడియం దగ్గరికి పంపించి రాజధాని మీద చర్చ కావాలని వాదనలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చర్చించమని కోరుతున్నారు. చర్చించమని ముఖ్యమంత్రి గారు కోరినా సరే
స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి చర్చ కావాలని అడుగుతుంటే అసలు వీళ్ళకి అవగాహన ఉందా? వీళ్ళు మొత్తం యూనిట్గా పనిచేస్తున్నారా? నాయకుడు ఒక తీరులో వెళ్తే సభ్యులందరూ ఒక తీరులో వెళ్తున్నారు. ముందు మీరు అందరూ సమావేశం పెట్టుకోండి, శాసనసభలో ఎలాగ వ్యవహరించాలో అందరూ ఒక మాట మీద ఏంటని చెప్పి ప్రతిపక్షానికి సలహా ఇస్తున్నాం. ఇంతకంటే మంచి అవకాశం రాదు. స్టేట్మెంట్ ఈరోజు శాసనసభలో పెట్టాము. మీరు గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు మాట్లాడండి. మీకు రాజధాని ఇడుపులపాయలో కావాలంటే అది కావాలని అడగండి, పులివెందుల్లో కావాలంటే అక్కడ కావాలని అడగండి. అది మంచా చెడ్డని మేము నిర్ణయిస్తాం. రాష్ట్ర ప్రజలకి ఏది అనుకూలంగా ఉంటే, 13 జిల్లాలకి ఏది అనుకూలంగా ఉంటే ఆ ప్రాంతాన్ని స్వార్థం లేకుండా ఓ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజధాని పెట్టుకోవాలంటే చిత్తూరు జిల్లాలో పెట్టుకోగలరు, కొప్పంలో పెట్టుకోగలరు. కానీ మా నాయకుడికి ఆ ఆలోచన లేదు. సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలి, పరిపాలన సెంట్రల్ ప్లేస్ నుంచి జరగాలని ఒక ఉదారమైనటువంటి ఆశయంతో ఒక మంచి ప్లేస్ ని ఎంపిక చేశారు. ఈ రోజు 13 జిల్లాల ప్రజానీకాని తరపున, మా అందరి తరపున, శాసనసభ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇదే విధానంతో ముందుకు వెళ్ళండి. 13 జిల్లాలని ఒక ఛాలెంజ్ గా తీసుకొని వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని మీరు అన్ని రకాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని వీలైనంత తొందరగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి దీటిపోయినటువంటి రాష్ట్రం లేని విధంగా మీరు తయారు చేయండి. ప్రజలందరూ మీకు సహకరిస్తున్నారు. ఇది కావాలని ఒక దుర్బుద్ధితో రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, రాష్ట్రంలో ప్రజల మధ్య చుచ్చు పెట్టాలి, రాష్ట్రం ఎప్పుడు కూడా అశాంతితో ఉండాలని ఒక క్రూర ముఖముగా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. ఎప్పటికైనా సరే మొత్తం వ్యవహారాలన్నీ ఏ జిల్లాకి, 13 జిల్లాల్లో ఏ జిల్లాకి ఏ అభివృద్ధి మేము చేస్తున్నామని ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక నమ్మకం ఉంటే, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని ఒక ఆశయం మీకుంటే మంచి మంచి సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎప్పటికైనా సహకరించమని మీ ద్వారా ప్రతిపక్షానికి కోరుతున్నాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కెవి కృష్ణమూర్తి గారు. అధ్యక్ష, ఈ అల్లరిని భరించడం అంటే మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి బయట ప్రెస్ పెట్టి ఈ స్టేట్మెంట్ అంతా చదివి సక్రమంగా అందరికీ, ప్రజలకందరికీ తెలిసే విధానంగా మేము ప్రెస్ పెట్టి విశదీకరించగలం. కానీ ఈ అల్లరిని భరించలేకుండా ఈరోజు ఎందుకు వస్తుందామంటే పాలసీ స్టేట్మెంట్ కాబట్టి, పాలసీ స్టేట్మెంట్ హౌస్లోనే ఇవ్వాలి కాబట్టి ఈ అల్లరిని భరించి మేమంతగా ఓపికతో వీళ్ళని సముదాయించడానికి మీరు శ్రద్ధ తీసుకొని మా స్టేట్మెంట్ ఇప్పించగలిగితే కోరుతున్నారు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. నోడాలి గారు. అధ్యక్ష, ఈరోజు శాసనసభ జరిగిన మొదటి రోజు నుండి కూడా చూస్తున్నాను అధ్యక్ష, సభని జరగనివ్వటం లేదు అధ్యక్ష. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా కానివ్వలేదు అధ్యక్ష. ఎంతో విలువైనటువంటి సమయం అధ్యక్ష. మరి ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ సమస్యలను మనం పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఈ సభలో ఉన్నది అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా, ప్రకటన చేసి మీరు చర్చకు రండి అని చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు వినకుండా ఈ విధంగా రోడ్డు మీద చేసినట్లుగా శాసనసభలో గౌరవమైనటువంటి సభలో ఈ విధంగా ధర్నాలు చేయటం అనేది సమంజసం కాదు అధ్యక్ష. మరి నిజంగా అభివృద్ధి కాంక్షించే వాళ్ళే అయితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ నోట్ను చూసుకున్న వెంటనే ప్రతి జిల్లాకి మరి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాలకు ఏ అభివృద్ధి చేశామనేది ఈ నివేదికలో ఇచ్చారు అధ్యక్ష. ఈ నివేదికను చదువుకొని మరి గౌరవ ప్రతిపక్ష సభ్యులు చర్చకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష.
ఇంకా 2.5 గంటల సమయం ఉంది అధ్యక్ష. ఈ సభా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా మరి చర్చకు వచ్చి మరి సభా సంప్రదాయాన్ని పాటించి ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి కృషి చేయాల్సిందిగా గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ రోజు ఎంతో సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మనం మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి, మన కొత్త రాష్ట్ర రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మరి ప్రతిపక్ష సభ్యులకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. Now the House stands adjourned for 15 minutes. Yes. Oh, yes. Leader of opposition, yes. Please. అధ్యక్ష, మేము ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. భయపడ్డానికి కారణం మీరు ఎక్కడో క్యాపిటల్ పెట్టారు అన్న విషయంలో భయపడలేదు. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ చేసిన తీరుకు భయపడ్డాం. కారణం ఏమిటంటే అధ్యక్ష, మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, మొట్టమొదటగా చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత ప్రకటన రావాలి అని చెప్పి. కానీ ఇవాళ నిజంగానే మేము భయపడినట్టుగా మొట్టమొదట ప్రకటన చేసేశారు, ఆ తర్వాత చర్చ జరిగించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. డెమోక్రసీలో నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది డెమోక్రసీయేనా అని చెప్పి నేను క్వశ్చన్ కూడా చేస్తా ఉన్నా. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. ప్లీజ్ Yes. జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా అంటే మీరు అవును అధ్యక్ష, ఇది కూడా చెప్పించే అవకాశం కూడా లేకపోతే ఎలా అధ్యక్ష? మాట్లాడదు అంటే Yes. స్టేట్మెంట్ మీద డిస్కషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టేట్మెంట్ మీద డిస్కషన్ స్టార్ట్ అధ్యక్ష చేశారు. నేను దాని మీదనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆల్ వాట్ ఇట్ టేక్స్ ఇస్ another 3 to 5 minutes అధ్యక్ష. ప్లీజ్ టేక్ అధ్యక్ష, ప్లీజ్. ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాము అనడానికి కూడా కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కారణం ఏమిటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ 30,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే గన ఉంటే, గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే దానికి అక్కడికి వెళితే అక్కడ రెంట్లు కట్టుకోవాలంటే ఆ రెంట్లు అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి. కాబట్టి ఆ మొత్తం 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏ రేటు ఎక్కడ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ పద్ధతిలో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ల్యాండ్ పూలింగ్ మేము చేసేస్తున్నాము, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే మేము ముందుకు వెళ్ళిపోతున్నాము అన్న మాటలు వినిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కారణం ఏమిటంటే, ఈ ల్యాండ్ పూలింగ్ పద్ధతుల్లో మనమంతట మనమే రియల్ ఎస్టేట్ ప్రోత్సహిస్తున్నాం, మనమంతట మనమే నయా జమీందారులను ప్రోత్సహించే పరిస్థితిలోకి మనం తీసుకొని పోతూ ఉన్నాం. అధ్యక్ష ఇప్పుడు ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి డెమోక్రసీలో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాకపోయినప్పటికీ రాష్ట్రం ఒకటిగా ఉండాలి,
రాష్ట్రంలో భావోద్వేగాలకు తావివ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో మాకు ఆయన చేసిన పద్ధతి నచ్చకపోయినా కూడా స్టిల్ వీఆర్ పార్టిసిపేటింగ్ అండ్ స్టిల్ వీఆర్ కన్స్ట్రక్టివ్లీ గివింగ్ సజెషన్స్ అధ్యక్ష. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు. అధ్యక్ష, as per Kaul and Shekdar on procedure and rules of the government policy, I want to state when the statement is on important matter, discussion may be allowed on the same day on which the statement is made. One point. The other point is, it has also been held that the policy statement should be first be made on the floor of the House when the House is in the session before releasing them to the press. Kabatti స్టేట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కౌల్ అండ్ షేక్దార్ స్టేట్మెంట్లో తీసుకొచ్చారు.